సత్యం ఇచ్చిన వెలుగు. రామాపురమనే గ్రామంలో సురేష్ అనే అబ్బాయి ఉండేవాడు. అతడు చాలా తెలివైనవాడు, కాని కొంచెం అబద్ధం చెప్పే అలవాటుండేది. చిన్న విషయమైనా సరే తప్పించుకోడానికి అబద్ధం చెప్పేవాడు. ఒకరోజు గ్రామంలో పండుగ ఏర్పాట్లు జరుగుతున్నాయి. సురేష్కు గుడి దగ్గర దీపాలు పెట్టే బాధ్యత ఇచ్చారు. కాని అతడు ఆ పని చేయకుండా స్నేహితులతో ఆడుకున్నాడు. సాయంత్రం గుడిలో దీపాలు వెలగలేదు. పెద్దలు అడిగితే సురేషు, నేను అన్ని దీపాలు పెట్టాను, ఎవరో పాడు చేశారు అని అబద్ధం చెప్పాడు. అదే రాత్రి బలమైన గాలి వీచింది. గుడి చీకటిలో ఉండటంతో ఒక వృద్ధుడు జారి పడిపోయాడు. అందరూ బాధపడ్డారు. అప్పుడు సురేష్ మనసు కలచింది. తన అబద్ధం వల్లే ఇది జరిగిందని అర్థం చేసుకున్నాడు. వెంటనే ముందుకు వచ్చి నిజం చెప్పాడు. ఇది నా తప్పు, నేను పని చెయ్యలేదు, అబద్ధం చెప్పాను, క్షమించండి అన్నాడు. గ్రామ పెద్దలు అతడిని శిక్షించలేదు. ఒక పెద్దాయన ఇలా అన్నాడు, తప్పు చెయ్యడం కంటే నిజం చెప్పడం గొప్పది. తరువాత సురేష్ తన తప్పును సరిదిద్దుకున్నాడు. గుడి అంతా దీపాలతో వెలిగించాడు. ఆ రోజునుంచి అతడు ఎప్పుడూ సత్యం చెప్పేవాడిగా మారాడు. నీతి: సత్యం ఎప్పుడూ వెలుగు చూపిస్తుంది, అబద్ధం చీకటికి దారితీస్తుంది.